నమస్తే అండి. ఇవాల్టి వీడియోలో ఇప్పీ ఎగ్ మసాలా నూడిల్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. మామూలుగా మనము ఇప్పీ నూడిల్స్ని ఎప్పుడూ చేసుకుంటూ ఉంటాం కదా. ఒకసారి ఈ విధంగా కూడా ఎగ్ మసాలా నూడిల్స్ని తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పీ నూడిల్స్ ప్లేస్లో మీరు ఏ ఇన్స్టెంట్ నూడిల్స్ అయినా తీసుకోవచ్చండి. మరి ఇప్పీ ఎగ్ నూడిల్స్ తయారీ విధానానికి ముందుగా 1 లీటర్ వరకు వాటర్ని వేడి చేసుకోవాలండి. ఇందులో ఒక ½ టీ స్పూన్ నూనెని వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి 3 ఇప్పీ నూడిల్స్ని వేసుకుంటున్నానండి. ఈ నూడిల్స్ని ఒక 80% వరకు ఉడికించుకోవాలి. నూడిల్స్ 80% ఉడికిన తర్వాత ఇందులోని వాటర్ని వడగట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పొడి పొడిగా ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ని వేడి చేసుకొని ఇందులోకి 3 ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత వెంటనే కలపకుండా అలాగే 1 నిమిషం పాటు ఉంచుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కదిలించుకొని ఇందులోకి కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ తిప్పుకోవాలి. ఎగ్ వేసిన వెంటనే మనం తిప్పితే అది పొడి పొడిగా అయిపోతుందండి. అందుకని 1 నిమిషం కాలిన తర్వాత మనం తిప్పుకుంటే పీసెస్ లాగా అలాగే వస్తాయి. ఎగ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న 2-3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ని వేసుకోవాలి. మీకు ఇందులో నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ క్యాబేజీ ఇంకా క్యాప్సికమ్ వేస్తున్నానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే ఒక ఆనియన్ వేసుకున్నా సరిపోతుంది. క్యాబేజీ ఇంకా క్యాప్సికమ్ వేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్కి సరిపడా ఉప్పును వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న ఎగ్గును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని వేసుకొని కలుపుకోవాలి. నూడిల్స్ వేసిన తర్వాత విరిగిపోకుండా మెల్లిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకి ఇప్పీ ప్యాకెట్లో వచ్చే మసాలా పౌడర్ని వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకుండా ఒక్కొక్కటిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అలా ఒక్కొక్కటి వేసుకుంటూ కలుపుకుంటే మనకి నూడిల్స్ అంతా కూడా ఈ మసాలా బాగా పడుతుంది. ఈ విధంగా మసాలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండే ఇప్పీ ఎగ్ మసాలా నూడిల్స్ రెడీ అయ్యాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్గా ఇప్పీ నూడిల్స్ ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడప్పుడు ఇలా ఎగ్తోని ఇప్పీ నూడిల్స్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.